ఫ్రెండ్స్, మీ వాట్సాప్ లో ఈ రెండు సెట్టింగ్స్ ఆన్ లో లేకపోతే మీ వాట్సాప్ అయితే హ్యాక్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండు సెట్టింగ్స్ మీరు ఆన్ చేసుకుంటే మీకు సెక్యూరిటీ పరంగా చాలా సేఫ్టీగా ఉండేది మీ వాట్సాప్ అకౌంట్ అయితే. లేకపోతే స్కామర్స్ అయితే మీ వాట్సాప్ ని లాగిన్ చేసి డిఫరెంట్ వేలో అయితే యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకని ఈ రెండు సెట్టింగ్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఓపిక బట్టి ఈ వీడియోని మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ వాట్సాప్ ని స్కామర్స్ అయితే లాగిన్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేస్తా ఉంటారు. ఆ రెండు సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే ఏమైందో మీకైతే ఈ వీడియోలో అయితే కంటిన్యూ మీకు అర్థమైంది. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు వాట్సాప్ ని ఓపెన్ చేసుకోండి. రైట్ సైడ్ లో అయితే పైన కార్నర్ లో 3 డాట్స్ ఉంటాయి, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కింద అయితే సెట్టింగ్స్ ఉంటాయి, లాస్ట్ ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా అకౌంట్ అని, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు కింద చూడొచ్చు షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ఆన్ దిస్ డివైస్ అని, దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మీ వాట్సాప్ కి ఏమైనా స్కామ్ మెసేజ్ వచ్చినా, లేకపోతే మీ వాట్సాప్ ని లాగిన్ చేయడానికి ఎవరైనా ట్రై చేసినా కూడా మీకైతే ఫస్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. మీరైతే అప్పుడు జాగ్రత్త పడవచ్చు. అప్పుడైతే అలర్ట్ అయ్యి మీరైతే చెక్ చేయొచ్చు ఏంటి అని, దాని గురించి ఏంటిదో మీరైతే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే సింపుల్ గా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాకైతే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ప్రైవసీ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసినాక ఇక్కడ కాల్స్ అనే ఆప్షన్ కనిపించింది మీకు, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే మీకు సైలెన్స్ అన్నోన్ కాల్స్ అని ఆప్షన్ కనిపించింది, ఇదైతే ఆన్ చేసుకోండి. మీకు అన్నోన్ నంబర్ నుంచి వాట్సాప్ లో మీకు ఏమైనా కాల్స్ వస్తే అవి అయితే మీకు కాల్స్ రాకుండా అన్నోన్ నంబర్ నుంచి మీకైతే మెసేజ్ అయితే షో అవుతా ఉండిద్ది. మీరు ఏ నంబర్ నుంచి కాల్ చేశారో అదైతే చెక్ చేయొచ్చు మీరు సీక్రెట్ గా అయితే. సో ఫ్రెండ్స్, మీకైతే ఇంతటితో ఈ వీడియో అయితే అర్థమై ఉండింది. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు వెంటనే కామెంట్ చేయండి. ఈ రెండు సెట్టింగ్స్ అయితే మీరైతే ఆన్ చేసుకున్నారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలి కదా, వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరో కొత్త వీడియోస్ తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.